రిటైర్మెంట్ ప్లానింగ్ అని ఇప్పుడు మనకి ఇండియాలో కూడా బాగా ఊపందుకుంటుంది. హౌ షుడ్ మిడిల్ క్లాస్ వర్కింగ్ ప్రొఫెషనల్ ప్లాన్ ఫర్ దేర్ రిటైర్మెంట్? అంటే ఆ ప్రాసెస్ ఏంటి? ఉదాహరణకి ఇద్దరు పిల్లలు 10వ తరగతి 8వ తరగతి వయసులో ఉన్నారనుకోండి. వాళ్ళ చదువులు పూర్తవ్వాలి, వాళ్ళ పెళ్లిళ్ళు పూర్తవ్వాలి. అయ్యాక వీళ్ళకి కొంచెం మిగలాలి. ప్రైవేట్ సెక్టర్ కాబట్టి మోస్ట్ లైక్లీ పెన్షనబుల్ జాబ్ కాదు. ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఇప్పుడు నాకు 60 ఏళ్ళు వచ్చాక నాకు ఎంత డబ్బులు ఉంటే అమ్మ నేను సేఫ్ అని అనుకోవచ్చు, నేను స్వప్నని అనుకోండి, లేదు మా ఇతను అనుకోండి. ఎలా ప్లాన్ చేసుకోవాలంటే మేడం, ప్రయారిటీ చేసుకున్నప్పుడు పిల్లల చదువులు పెళ్ళిళ్ళు పక్కన పెట్టయితే రిటైర్మెంట్ పెట్టుకోవడం అవ్వదు. ఈ ప్రాసెస్లో ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ కూడా ఎవరు ఉంచట్లేదు, బ్యాలెన్స్ తీసేస్తున్నారు. వీళ్ళకి రియలైజ్ ఎప్పుడు అవుతారంటే 50 years వచ్చాక రియలైజ్ అవుతారు. అంటే మీకు రన్వేలో చాలా తక్కువ స్పేస్ ఉంటుంది, యూ నీడ్ టు టేక్ ఆఫ్. అవును, డిఫికల్ట్ అయిపోద్ది అప్పుడు, యూ కాంట్. సో అందుకనే ఆ ఆలోచన ఎర్లీగా వస్తే యూ విల్ ఏబుల్ టు మేక్ సంథింగ్. అదే మీరు అన్నట్టు మ్యూచువల్ ఫండ్స్ పడేసి పెట్టడం, దానిలో ఏదైనా కానివ్వండి, ఫస్ట్ వీ షుడ్ రియలైజ్ నా రిటైర్మెంట్ నాటికి నా నెలవారీ ఖర్చు ఎంత ఉంటుంది. ఈ లెక్కలో తప్పు అవుతారు. ఫస్ట్ ఈ లెక్క తప్పని ఇంకేమి చేయలేరు. ప్రతి 10 ఏళ్ళకి ప్రతి ఫ్యామిలీ ఖర్చులు మినిమం రెట్టింపు అవుతాయి. నిజానికి 3 times పెరుగుతున్నాయి రెట్టింపు. ఇప్పుడు 30 ఏళ్ల వ్యక్తికి కనుక నెలవారీ ఖర్చు 30,000 ఉంటే 30,000 ఉంటుంది కదా. అవును. 40 సంవత్సరాలు వస్తే నెలవారీ ఖర్చు 60,000. 50 ఏళ్ళు వస్తే 1,20,000. 60 ఏళ్ళు వస్తే 2,40,000 నెలవారీ ఖర్చు అవుద్ది. అది అవదంటాడు ఆయన. అంత అవుతుందా? అంత అయితే ఎవరిని బ్రతుకుతారా అంటాడు. అది అంత అవుతుందో లేదో మీ నాన్నగారు 30 yearsకి ఎంత అయింది, ఇప్పుడు 60,000 ఎంత అవుతుందో చూడు తెలిసిపోద్ది. సో ఇవాళ నా ఖర్చులు చూసుకుని నేను ఒక 20 ఏళ్ల తర్వాత నాకు ఎంత కావాలో చూసుకోవాలి. 4 రెట్లు చూసుకోవాలి. ఆ 4 రెట్లు ఇచ్చే సాధనం ఏముంది? 4 రెట్లు ఉంటుందా సార్? ఖచ్చితంగా అంతకంటే ఎక్కువ ఉంటుంది. సో ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఒక 60,000 ఖర్చు పెడితే నేను నెలకి నాకు 2,40,000 కావాల్సి ఉంటుంది. ఖచ్చితంగా కావాల్సింది. అది లోయర్ సైడ్, అది సరిపడదు. నిజానికి నమ్మరని అబద్ధం చెప్పినట్టు అయిపోయింది పరిస్థితి. 30 ఏళ్ల క్రితం సరాసరి 1,000 రూపాయల్లో చాలా అద్భుతంగా బ్రతికేవాళ్ళు. ఈ రోజు 30,000 లేకుండా బ్రతకగలరా? అంటే ఆ రోజు నెలకు ఎంత అయిందో ఇప్పుడు రోజుకి అంత అవుతుంది. దిస్ ఇస్ ఇన్ఫ్లేషన్. అండ్ మీ లెక్కలో నెలవారీ ఖర్చు ఈజ్ ఈక్వల్ టు అప్పుడు పిల్లల బాధ్యతలు అవి ఉండవు కాబట్టి ఒకటి మన ఇంటి ఫుడ్ ఖర్చు, మనకి ఇంటి ఈఎంఐ ఉండకూడదు. అంటే ఒక సొంత ఇల్లు ఏదో ఒక ఇది ఉండాలి, ప్లస్ మెడికల్ ఖర్చులు, ప్లస్ ఇంకేమన్నా నేను అదనంగా పెట్టుకునే ఇంకా ట్రావెలింగ్ వాట్ ఎవర్ అవి ఇవి పెట్టుకుంటే అది లెక్క చేసి ఒక 50,000 అయింది అనుకోండి అది నెలకి ఒక మనిషికి. అది మనకి 60 ఏళ్ళకి 40 ఏళ్ళకి 50,000 ఉంటే 2 లక్షలు అవుతుంది. అది 2 లక్షలు ఖచ్చితంగా అవుతుంది. 2 లక్షలు నాకు రాబడి రావాలంటే దాదాపుగా ఒక 3 కోట్ల రూపాయలు లిక్విడ్ క్యాష్, 4 కోట్లు అయితే బెస్ట్, 3-4 కోట్లు ఉండాలి చేతిలో. భయంగా ఉంది సార్ వినడానికి. అంటే అలా ఇన్వెస్ట్ చేసి వైజ్ గా ఇన్వెస్ట్ చేసి దాచుకోగలగాలి. ఖచ్చితంగా అండి, లేకపోతే ఇబ్బందులు పాలవుతాయి. అది రేపటి రోజు ఇబ్బందులు పాలవుతాయి. పిల్లలు ఉంటారు, పిల్లలు చూసుకుంటారు అనుకుంటారు, కానీ ఇప్పుడు టైం మారిపోతుంది సార్. మీరు సంస్కృతి కూడా మారుతోంది. అందరూ న్యూక్లియర్ ఫ్యామిలీస్లోకి వెళ్ళిపోతున్నారు. పిల్లలు కొంత బాధ్యత తీసుకున్నా కూడా ఇండిపెండెంట్గా ఉండడానికి ఈ జనరేషన్ అలా ఉంది. పేరెంట్స్ ఎక్కువ మేము చూసుకోగలుగుతాం అనే టైప్లోనే ఉన్నారు చాలా మంది. అలా పిల్లల్ని వెళ్ళిపోమని చెప్పే పేరెంట్స్ కూడా వచ్చేసారు. మీరు దారి చూసుకోండి, ఎవరి లైఫ్ వాళ్ళదిరా, లెట్స్ మీట్ వన్స్ ఇన్ 3 months. విత్ ఇన్ హైదరాబాద్ ఉన్న పేరెంట్స్ కూడా ఇష్టపడలే పిల్లలతో ఉంటాను, వీకెండ్ మీరు రండి లేదా మేము వస్తాం అని చెప్పేస్తున్నారు. ఎప్పుడు ఇది మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీరు అచీవ్ అయినప్పుడు. లేనప్పుడు ఏం చేస్తారు, నన్నుగా చూసుకోవాలంటారు. ఇవన్నీ ఫర్ అ హెల్దీ అడల్ట్. ఎక్కడైనా అవాంఛనీయ సమస్య, ఆరోగ్య సమస్యలు వస్తే ఇంకా అంతకంటే కాంప్లికేటెడ్. బట్ ఏదేమైనా ఇవాళ అనుభవిస్తూ రేపటి కోసం దాచుకోవడం ఎలా అన్నదే ఒక ఆర్ట్. అటువంటి ఆర్ట్కి మీలాంటి అడ్వైజర్స్ ఉంటారు కాబట్టి ఇంకా డౌట్లు ఉంటే రాంప్రసాద్ గారు మిమ్మల్ని సంప్రదిస్తారు. మా వ్యూవర్స్ చాలా బాగా చెప్పారు సార్, థ్యాంక్ యూ సో మచ్. నా ఫేవరెట్ సబ్జెక్ట్ ఇది. నేను కూడా ఫైనాన్స్ స్టూడెంట్ని కాబట్టి అనుకోకుండా మీరు ఇవాళ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం చాలా సంతోషం వేసింది.